హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బుటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి అండ్ ఆల్రెడీ నేను బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేశాను అనేది పెట్టాను కదా. రెండు వీడియోస్ అంటే లెహంగా బ్లౌజ్ ఒకే దాంట్లో స్టిచ్చింగ్ చేసి పెడితే వీడియో కూడా చాలా లెంతీ అవుతుంది, ఇంకా కొంచెం ఫాస్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే సపరేట్. అదేవిధంగా మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ చేసినా ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ మధ్యలో అయితే వీడియో చూస్తున్నారు కానీ చాలా లైక్స్ అయితే తగ్గిపోయినాయండి. బట్ ఎందుకో నాకు కూడా అర్థం కావట్లేదు. సపోర్ట్ చేయండి, ఇంకొంచెం ముందుకు వెళ్ళచ్చు. అండ్ లైక్స్తో కూడా చాలామందికి అంటే ఇంకా చూసే అవకాశం కలుగుతుంది అన్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, 1 అవర్స్ ఎటువైపున చూస్తున్నాయో అది గమనించుకొని అండ్ నీట్గా చూసుకోవాలి. అక్కడనే మళ్ళీ తేడా కొట్టేస్తుంది. అండ్ ఎటువైపున చూస్తున్నాయి పై వైపున అనేది చూసి పై వైపున బార్డర్ తీసేసి కింది వైపున అటాచ్ చేసేసేయాలన్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, రెండు వైపులో 4 ఇంచెస్తో బార్డర్ వచ్చిందండి. వన్ సైడ్ వచ్చేస్తే ఇదంతా ఉండదు, మనకు ఈజీ అవుతుంది. బట్ ఇక మనకు అంటే వాళ్ళకు నచ్చిన ఫ్యాబ్రిక్ దొరకాలంటే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఇంకా ఆ ఫ్యామిలీ ఫంక్షన్ అప్పుడు మ్యాచింగ్ వేసుకోవాలి, అదేవిధంగా ఫ్యామిలీ అంటే కాంబో వేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. నేనైతే ఫ్యాబ్రిక్ తీసుకోనా అక్క అని చెప్పేసి అడిగింది తను, మన కస్టమరే. బట్ ఫ్యాబ్రిక్ కంటే శారీ తీసుకోమ్మా, కొంచెం తక్కువ రేట్ అంటే తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నాను. అందుకని చెప్పేసి తను శారీ తీసుకుంది. అంటే 5 మీటర్ అంటే మనం ఒక 5 మీటర్ నుంచి 6 మీటర్ ఒక హాఫ్ శారీకి అవసరం ఉందనుకోండి, వాళ్ళు వచ్చేసి మనకు 500 నుంచి 1500 వరకు ఛార్జ్ చేస్తారు. అంటే క్లాత్ని బట్టి ఉంటుంది, అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను బార్డర్ ఏదైతే కట్ చేసుకున్నానో పై వైపున ఆ బార్డర్ని తీసుకొని ఇట్లా కింది వైపున అటాచ్ చేస్తున్నాను. ఇంకా మిడిల్లో కొంచెం ఏదైతే డార్క్ కలర్ బార్డర్ వచ్చిందో ఆ అంచు కొంచెం ఉండేలాగా పైపింగ్ లాగా కనిపించేలాగా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను అన్నట్టు. అలా చేయడం వల్ల మంచి లుక్ కనిపిస్తుంది, మధ్యలో పైపింగ్ వేసినట్టు దానికి బార్డర్ సపరేట్గా కనిపిస్తుంది. బట్ అటాచ్ చేసినట్టు ఏమి ఉండదు, అట్లా పైపింగ్ వేసినట్టు కనిపిస్తుంది అన్నట్టు. అందుకని చెప్పేసి ఈ విధంగా పూర్తిగా అటాచ్ చేయొచ్చు. బట్ పై వైపున ఫ్లవర్స్ వేరేలాగా ఉన్నాయి, కింది బార్డర్కి ఫ్లవర్స్ వేరేలాగా ఉంది కదా. అందుకని చెప్పేసి ఆ గ్యాప్ కనిపించాలి, అదేవిధంగా రెండింటికి వేరియేషన్ తెలియాలని చెప్పేసి ఈ విధంగా అనేది నేను అటాచ్ చేశాను. లేదు అనుకుంటే పై వైపున కింది వైపున బార్డర్ సేమ్ ఉందనుకోండి, అసలు ఆ పైపింగ్ కనిపించకపోయినా పర్వాలేదు, అటాచ్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు 2 ఫ్లవర్స్ డిఫరెంట్ ఉన్నాయి. మళ్ళీ ఒకేదానికి మనం అటాచ్ చేసే బార్డర్కి పై వైపున ఇట్లా కుందుల్లాగా వచ్చినాయి. అదేవిధంగా ఆల్రెడీ అంటే ఫ్యాబ్రిక్ ఉన్న బార్డర్కి ఏమో బార్డర్ లాగా వచ్చింది. అందుకని చెప్పేసి ఆ రెండింటికి మ్యాచ్ కాదని మిడిల్లో అయితే నేను పైపింగ్ అదే విధంగా ఉంచేసాను అన్నట్టు. ఈ విధంగా ఉంచేసి ఆ తర్వాత మొత్తం బార్డర్ అయితే అటాచ్ చేసేసానండి. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, బార్డర్ అటాచ్ చేసినాక పైనుంచి కూడా ఒక స్టిచ్చింగ్ వేసేసాను. ఆ తర్వాత మనకు ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందో 2 సైడ్లో నేను ఫినిషింగ్ ఇచ్చేసి ఈ లెహంగా కండి కుచ్చులు నేను 1 ఇంచుతో పెడుతున్నాను. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కటి కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకుంటున్నాను. 1 ఇంచుతో పెడితే ఏంటంటే ఆ కరెక్ట్ మనకు ఈ ఫ్యాబ్రిక్ ఇంకా ఇట్లా స్టిప్గా లేదు కాబట్టి ఐరన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అంత బాగా వస్తుంది అన్నట్టు. అందుకని చెప్పేసి 1 ఇంచుతో పెట్టాను. ఇంకా చిన్నగా కావాలి అనుకుంటే ఇంకా దానికి వేరేలా అంటే మనకు ఫ్యాబ్రిక్ వేరేలాగా కానీ ఉంటే దానికి ఇంకా చిన్నగా పెట్టచ్చు, 1/2 ఇంచుతో కూడా పెట్టుకోవచ్చు, అది మన చాయిస్. బట్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్కి అయితే చాలా బాగుంటుంది అట్లా. అయితే దీనికైతే ఈ విధంగా పెడితేనే కొంచెం బాక్స్ లాగా మనకు అంటే చూడడానికి కింది వరకు ఆ షేప్ అనేది అట్లా కనిపిస్తుంది అన్నట్టు. అందుకని చెప్పేసి నేను 1 ఇంచుతో తీసుకున్నాను. బట్ ఇట్లా నడుము దగ్గర మనం అనుకున్న ఇప్పుడు ఈ లెహంగా వచ్చేసండి 15 సంవత్సరాల అమ్మాయి కాబట్టి నేనైతే 42 తీసుకున్నాను. ఇంకా క్యాన్ వేసుకుంటాము అనుకుంటే కొంచెం 1/2 ఇంచు కానీ ఇంచు కానీ ఎగస్ట్రా తీసుకోండి. వాళ్ళు అడగండి మీరు క్యాన్ వేసుకుంటారా లేదా అనేది అడిగి ఆ మెజర్మెంట్ అనేది పెట్టండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కుచ్చులు 1కి 2 సార్లు నాకైతే మొత్తం 35 రావాలి. నడుములే అంటే లూజ్ వచ్చేసి 35 రావాలి. అండ్ 1కి 2 సార్లు ఇప్పి అయితే కుట్టుకున్నాను. ఫస్ట్ లూజ్ కుట్టు వేసుకోండి, ఎందుకంటే మనం పెట్టే ఇంచు కూడా కరెక్ట్గా మనకు అవి మన ఏదైతే నడుము సైజు ఉంటుందో ఆ సైజుకి రావడం చాలా కష్టం అన్నట్టు. బట్ 1కి 2 సార్లు అవుతుంది అప్పుడప్పుడు ఇప్పి కుట్టడం, లేదు అంటే మళ్ళీ అడ్జస్ట్ చేసి కుట్టడం అలా అన్నట్టు. ఒకసారి స్టిచ్చింగ్ చేసామనుకోండి, ఓకే ఎంత పెంచాలి ఎంత తగ్గించాలి అండ్ మనకు కరెక్ట్ మనం అనుకున్న మెజర్మెంట్ రావాలంటే ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం అనేది స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ నేను 1 ఇంచే పెట్టాలని అనుకున్నాను, ఎందుకంటే ఐరన్ చేసినట్టు కనిపించాలి. అక్క వీలైతే ఐరన్ కూడా చేయమని చెప్పేసి అన్నారు. బట్ ఐరన్ చేసిన దానిలాగానే వచ్చిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్. అందుకని చెప్పేసి నేను ఐరన్ చేయలేదు. లేదు అంటే ఐరన్ చేసుకోవచ్చు, కొంచెం అరగంజ కానీ కోటా మిక్స్డ్ కానీ అలా ఉంటే. ఈ లైనింగ్ అయితే నేను అంబ్రెల్లా కటింగ్ కట్ చేసి వేద్దాం అనుకున్నాను. కాకపోతే మనం పై వైపున ఫ్యాబ్రిక్ వచ్చేసి 4 మీటరే మిగిలింది, పళ్ళు పోయింది, అదేవిధంగా బ్లౌజ్
బ్లౌజ్ కూడా తీసేసాక మనకు 4 మీటర్ మిగిలింది. 4 మీటర్కి మళ్ళీ ఈ క్లాత్ వచ్చేసి సాఫ్ట్గానే ఉంది కాబట్టి లోపల వైపున కూడా ఈ విధంగా కుర్చీ అనేది పెట్టాను. లేదంటే అరగంజా కొంచెం కోట మిక్స్డ్ ఉంటే నేను లోపల వైపున అంబ్రెల్లా కటింగ్ అనేది చేసేస్తాను. అలా చేయడం వల్ల నడుము దగ్గర లావు కనిపించకుండా సన్నం కనిపిస్తే అవకాశాలు ఎక్కువ, అంటే అవకాశాలు కాదు కనిపిస్తారు కూడా, సన్నం కనిపిస్తారు అన్నట్టు. అందుకని చెప్పేసి నేనైతే దాదాపుగా కొంచెం ఫ్యాబ్రిక్ని బట్టి ఎలా డిజైన్ చేయాలనేది చూస్తాను నేను. ఇక్కడైతే ఈ ఫ్యాబ్రిక్ సాఫ్ట్గానే ఉంది కాబట్టి నేను లోపల వైపున కూడా కుచ్చులు వేసేసి అండ్ 3 మీటర్ తీసుకున్నానండి. లోపల లైనింగ్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అయినా హాఫ్ శారీస్కి అయినా ఏ ఏజ్ వాళ్ళకైనా 3 మీటర్ ఈజీగా సరిపోతుంది. మీరు అంబ్రెల్లా కటింగ్ అయినా సరే నార్మల్గా ఇలా స్టిచ్చింగ్ చేసినా సరే 3 మీటర్ అయితే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను నడుముకు ముందే బెల్ట్ వేయట్లేదు, ఎందుకంటే నడుము బెల్ట్ వేయట్లేదు ఎందుకంటే మనము అండ్ ఇక్కడ జిప్ యాడ్ చేయాలి. జిప్ యాడ్ చేయాలంటే సైడ్ ఫినిషింగ్ ముందే చేసేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 ఇంచు లోపలికి తీసుకొని ఈ విధంగా అయితే లోపల ఫినిషింగ్ అనేది చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి ఈ విధంగా లైనింగ్ పక్కకు అనేసి మెయిన్ ఫ్యాబ్రిక్కే ఫస్ట్ ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తున్నాను. ఇట్లా 2 సార్లు ఫినిషింగ్ అనేది ఇచ్చేసేయాలి. అండ్ నేను ఇక్కడ ఫినిషింగ్ చేస్తున్నాను. మా చిన్నోడేమో మమ్మీ ఈ డ్రెస్కి ఏ జిప్పు మ్యాచ్ అవుతుందో చూడు ఒకసారి, నేను తీసిమని చెప్పేసి అన్నాను అన్నట్టు. అండ్ దాంట్లో ఉన్న అన్నీ పెట్టేస్తున్నాడా. అండ్ ఈ డ్రెస్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను కొంచెం లేట్ అయిందండి, ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు స్టిచ్చింగ్ చేశాను అన్నట్టు. బట్ రోజు కొంత చేశాను, లేదు అంటే దాదాపుగా ఒకే రోజు కూర్చొని కంప్లీట్ చేసేస్తాను. కానీ ఈ విధంగా అయితే రోజు కొంత చేశాను, ఎందుకంటే ఇంటికి వచ్చేసరికి ఇలా అలసిపోవడం టైర్డ్ అయిపోవడం అలా ఉండేది అన్నట్టు. అందుకని చెప్పేసి ఓకే వీలైన మట్టుకు చేసేసాను. నేను దాదాపుగా ఎవరి తీసుకోలేదు, ఇది ఒకటే స్టిచ్చింగ్ చేసింది. మధ్యలో కొన్ని చేశాను తప్ప చాలా తక్కువ తీసుకున్నాను అన్నట్టు. ఆ తర్వాత మనం సైడ్ ఫినిషింగ్ చేసేసాను. జిప్పు కూడా వేసేసానండి. అక్కడ మీకు అంటే వీడియోలో చూపించలేదు కానీ జిప్పు కూడా వేసేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం డార్క్ కలర్ జిప్పే తీసుకున్నాను ఎందుకంటే సేమ్ కలర్ లేకుండే నాకు. అండ్ మళ్ళీ దొరకదు కూడా, అది చాలా కష్టం. లైట్ ఇది డిఫరెంట్ కలర్ ఉంది కదా, అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా తర్వాత నడుము పట్టి అది కూడా మనం బార్డర్నే తీసుకున్నాము. కింది వైపున బార్డర్ వచ్చింది కాబట్టి నడుము దగ్గర కూడా బార్డర్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఈ విధంగా అయితే బార్డర్ తీసుకున్నాను. కొంచెం లుక్ బాగా అనిపిస్తుంది. అండ్ 1 సైడ్ దుపట్ట వేసుకున్నా కూడా పిల్లలకు మంచి లుక్ రావాలని చెప్పేసి ఈ విధంగా పెట్టాను. యాక్చువల్లీ పై వైపున కట్ వర్క్ పెడదాం అనుకున్నాను, బట్ నాకు చెప్తున్నాను కదా అంత టైం లేకుండే, ఓపిక కూడా లేదు. ఏదైనా మనం డిజైన్ చేస్తున్నామంటే కొంచెం ఓపిక ఉండాలి, అప్పుడే మనం ఎలాంటి డిజైన్ అయినా చేయగలం అన్నట్టు. అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడ చూడండి 2 వైపులా మనం ఎక్స్ట్రా క్లాత్ వదిలిపెట్టుకున్నాం కదా, అది లోపలికి ఫోల్డ్ చేసేసి ఈ విధంగా ఫినిషింగ్ అనేది ఇచ్చేసేయాలి. ఆ తర్వాత జస్ట్ ఫోల్డ్ చేసేసి నడుము దగ్గర ఫైనల్ ఒక స్టిచ్చింగ్ వేసేస్తే సరిపోతుంది అన్నట్టు. ఈ విధంగా అయితే డిజైన్ చేసుకోవాలి. అండ్ నేను చెప్పాను కదా 15 సంవత్సరాల అమ్మాయిది అండ్ 42 లెంత్. ఇంకా మీరు క్యాన్ వేయాలనుకుంటే 1/2 ఇంచు నుంచి ఇంచు అయితే ఎగస్ట్రా వేయండి. తను క్యాన్ వేసుకుంటా అని చెప్పేసి అంది కాబట్టి నేను ఎగస్ట్రా వేసాను. లేదు అంటే ఆమెది 41 ఉండే, నేను ఇంచు ఎగస్ట్రా వేసాను. ఎందుకంటే మన క్యాన్ అంటే ఇంకా గేర ఇట్లా మొత్తం ఎక్కువ వస్తుంది కాబట్టి లోపల వైపున మనం క్యాన్ లెహంగా వేసుకునేటప్పుడు పైకి వస్తుంది. అందుకని చెప్పేసి అదొకటి మీరు అడిగి తెలుసుకోండి. ఇంకా చాలామంది హీల్స్ కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా అది అడిగి తెలుసుకొని వాళ్ళ లెహంగా ప్రకారం మెజర్మెంట్ తీసుకోండి. మీరు నార్మల్గా అయితే నార్మల్ మెజర్మెంట్ తీసుకొని స్టిచ్చింగ్ చేసేస్తాం, బట్ హై హీల్స్ వేసుకుంటారో దాన్ని బట్టి అడగాలి. కొన్ని అయితే తప్పకుండా వాళ్ళకి అడిగి మనం ఫినిషింగ్ అనేది వేయాలన్నట్టు. ఇప్పుడు చాలామంది హిల్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు, హిల్స్ వేసుకునేటప్పుడు మనకు హిల్స్ వేసుకొని మెజర్మెంట్ ఇవ్వరు కదా, ఇచ్చేస్తారు. వాళ్ళకు కూడా అంత ఐడియా ఉండదు పాపం, ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఇట్లా లెహంగా వేసుకొని హీల్స్ వేసుకున్నారనుకోండి, లెహంగా ఇంకా ఎక్కడికో పోతుంది అన్నట్టు. అందుకని చెప్పేసి చెప్తున్నాను. కాళ్ళు కూడా కనిపించకూడదండి. హాఫ్ శారీ అంటే అసలు కిందికి ఇట్లా ఉడిచినట్టే ఉండాలి, అప్పుడే దానికి లుక్ వస్తుంది. చాలా మంది అనుకుంటారు అంత పొడవు ఎందుకు అని చెప్పేసి, కాకపోతే హాఫ్ శారీస్ అలాగే ఉండాలి, అప్పుడే దానికి మంచి లుక్ అనేది వస్తుంది అన్నట్టు. పిల్లలు ఇంకా 2 వైపులు ఇట్లా పట్టుకొని నడుస్తే నాకైతే ఇంకా చాలా బాగా నచ్చుతుంది. ఇదండి ఈ ఫుల్ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. లెహంగా ఎలా కుట్టుకోవాలో ఈజీగా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఇక్కడ చూసారు కదా, ఈజీ మెథడ్లో మీరు లెహంగా అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అండ్ దీన్నే ఇంకా బాక్స్ టైప్ కుట్టుకొని పిల్లలకు మీడీస్ లాగా కూడా పిల్లలకు మనం యూజ్ చేయొచ్చు అన్నట్టు. మంచి లుక్ కనిపిస్తుంది. జిప్ వేసినాక ఈ విధంగా అయితే రబ్ చేయండి. ఇలా చేయడం వల్ల మనకు మంచి ఫినిషింగ్ ఇచ్చినట్టు కనిపిస్తుంది అన్నట్టు. హలో ఎవ్రీవన్, డ్రెస్ అయితే ఓవరాల్గా కంప్లీట్ రెడీ అయిపోయిందండి. చూపిస్తాను. రోజు కొంచెం చేశాను, ఎందుకంటే ట్రైనింగ్కి వెళ్తున్నాను, టైం సరిపోవట్లేదు. ఈవినింగ్ వచ్చినాక ఎలాగో అలసిపోతాం అలా అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇంకా డోరీస్ కూడా పెట్టలేదు, బట్ ఇప్పుడు వస్తున్నారు వాళ్ళకి ఇవ్వాలి, అందుకని చెప్పేసి చూపిద్దామని. ఇక్కడ చూడండి ఎంత చిన్నగా పెట్టానో.
ఇలా పెట్టడం వల్ల మంచి సాఫ్ట్గా ఉంది. ఇది కొంచెం ఇట్లా స్టిప్ టైప్ లేదు, కొంచెం మంచిగా ఉంది, సిల్క్ మిక్స్డ్ ఉన్నది అన్నట్టు ఫ్యాబ్రిక్. ఇక్కడ చూడండి చిన్న చిన్న ఐరన్ చేసినట్టు వచ్చినాయి, ఎంత బాగా వచ్చినాయో. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది అన్నట్టు. అండ్ కింది వైపున డబుల్ బార్డర్ జాయిన్ చేస్తున్నాను అన్నాను కదా, ఇక్కడ చూడండి బార్డర్ 2 జాయిన్ చేసినాక బిగ్ బార్డర్ లాగా వచ్చింది. అలా ఉంటేనే లుక్ ఉంటుంది అన్నట్టు హాఫ్ శారీస్కి. అందుకని చెప్పేసి ఈ విధంగా డిజైన్ చేశాను. ఏదైతే బార్డర్ వెళ్ళిందో ఆ బార్డర్ని ఇట్లా నడుము దగ్గర పెట్టేశాను. ఈ బ్లౌజ్ వచ్చేసి సింపుల్గానే రెడీ చేశాను, ఇంకా హెమ్మింగ్ కాలేదు. ఇదండి, ఇక్కడ జస్ట్ చిన్నగా డ్రాప్ ఇచ్చేసాను. బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా రెడీ చేశాను, బ్యాక్ సైడ్ చిన్నగా డ్రాప్ ఇచ్చేసాను. అండ్ ఇక్కడ చూడండి పఫ్ హ్యాండ్స్, స్మాల్ పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను, అంటే జస్ట్ కుచ్చులు ఇక్కడ ఈ విధంగా చిన్నగా కుచ్చులు ఇచ్చేసాను. ఫ్రంట్ నెక్ కూడా మంచి లిటిల్ హార్ట్ పెట్టాను. ఇప్పుడు బోట్ నెక్ లాగా ఫ్యాషన్ అయిపోయింది అని చెప్పేసి ఇట్లా బోట్ నెక్ లాగానే కానీ కొంచెం వెడల్పు వచ్చేసి చిన్నగా డ్రాప్ వస్తుంది. ఇక్కడ చూడండి చిన్నగా డ్రాప్ వస్తుంది, ఈ విధంగా బాగుంది కదా. ఏదైతే మెరూన్ దీంట్లో పింక్ డార్క్ పింక్ ఉందో ఆ పింక్తో పెట్టాను. ఇది వచ్చేసి పీచ్ కలర్. అండ్ నడుముకు వచ్చేసి క్లాత్ నాకు దగ్గర పైపింగ్ అక్కడికి సరిపోలేదు, అండ్ సెల్ఫ్ పైపింగ్ అయితే వేసాను. కొంచెం గ్రిప్ చాలా బాగుంటుంది అండ్ స్టిఫ్నెస్ బాగుంటుందని ఈ విధంగా. ఓవరాల్గా లెహంగా బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, మీకు నచ్చిందో లేదా అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ దీన్ని నేను కరెక్ట్ వేలోనే డిజైన్ చేశానో లేదో అది కూడా కామెంట్ చేయండి. యాక్చువల్లీ నాకు ట్రైనింగ్ ఉందమ్మా, నేను చేయలేను అంటే అక్క లేదు మీరే చేయలేదు, లేదు గృహప్రవేశం ఉందన్నట్టు. ఇంకా కొన్ని ఉండే చేయాల్సింది, బట్ నా వల్ల కాదు. ఇది ఒకటి మీరు చెప్తున్నారు కాబట్టి, మన రెగ్యులర్ కస్టమర్ అన్నట్టు మీరు చెప్తున్నారు కాబట్టి చేసేస్తాను అని చెప్పేసి ఇది ఒకటి చేసిచ్చాను అన్నట్టు. అండ్ మిగతాది ప్లీజ్ ఏమనుకోకండి అని చెప్పేసి అన్నాను, వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు బాబు నన్ను. ఈ విధంగా ఎలా ఉంది, బాగుంది కదా. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.